హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇది బాగా వినండి. ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్లోకి వచ్చాం మనం. ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ మీద ప్రాబ్లమ్స్. ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్లో బైనామియల్, పాయిజన్ అండ్ ఎక్స్పోనెన్షియల్ ఆల్ డిస్ట్రిబ్యూషన్స్. ఇవేంటంటే పీటీఎస్పీ వాళ్ళకి ఫస్ట్ యూనిట్ అండ్ సిఓఎస్ఎం వాళ్ళకి సెకండ్ యూనిట్, పిఎండ్ఎస్ ఎంఎస్ఎఫ్ వాళ్ళకి థర్డ్ యూనిట్. డిఫరెంట్ యూనిట్స్లో ఉన్నాయి, బట్ టాపిక్స్ అందరికీ ఉన్నాయి. దయచేసి టాపిక్తో సర్చ్ చేయండి బై రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ, మీకు కంపల్సరీ దొరుకుతుంది. లాస్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో ఏమంటున్నాను, ర్యాండమ్ వేరియబుల్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్ అంటే నేను ఏం కనుక్కోవాలి? ఐ గోయింగ్ టు ఫైండ్ ద ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్లో ఫస్ట్ వాట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్, వాల్యూ ఆఫ్ కే. ఇప్పుడు నాకు ఇది ఇచ్చారండి, ప్రాబబిలిటీ ఫంక్షన్ ఎక్స్ కేలో ఉంది. నేను కే కనుక్కోవాలంటే వాట్ వీ హ్యావ్ టు డూ? Tell what we have to do. Summation of all these. Okay, this is equal to 1, then you'll get the probability function. What is our probability function here? Manaku telusu kada, what is our probability function? Probability function f of x or p of x. దీన్ని ఏమంటాను నేను? p of x is equal to summation I is equal to what? 0 to n means 0 to 7 p xi which is equal to 1 అవ్వాలి. అవునా? నేను ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేస్తే నాకు 1 వస్తుంది అనేది చూడండి. వాల్యూ వస్తుంది చూడండి అమ్మా. మన కండిషన్ తెలుసు, ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ హౌ విల్ గెట్ ద వాల్యూ p ఆఫ్ ఎక్స్. ఎఫ్లో అంటే f ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు సమ్మేషన్ 0 to n p xi విచ్ ఇస్ ఈక్వల్ టు 1 చేయండి. ఇప్పుడు నేను ఈ వాల్యూని యాడ్ చేస్తాను. యాడ్ ఆల్ ద pxy వాల్యూస్ విచ్ ఇస్ 0, k, 2k అండ్ అగైన్ 2k. ఎందుకని ప్రాబబిలిటీ ఎఫ్ ఆఫ్ దిస్ ఫంక్షన్ వాల్యూ ఇస్ 3k అండ్ దిస్ ఇస్ k స్క్వేర్. అన్నీ యాడ్ చేసి దీన్ని నేను 1కి ఈక్వల్ చేశాను అనుకోండి, నాకు ఏమొస్తుంది చెప్పండి? 7k స్క్వేర్. 7k స్క్వేర్ ప్లస్ k స్క్వేర్ అంటే ఎంత? 8k స్క్వేర్. 2k 4 5 ప్లస్ 3 8 8 ప్లస్ 1 ఎంత? 9k ప్లస్ ఏం లేదు కదా 9k అండ్ ఆ 1 తీసుకొస్తే -1 ఈక్వల్ టు 0. ఓకేనా? ఇప్పుడు నాకు ఏం కావాలి? 8 1s are 8 తీసుకుంటే నాకు వస్తుంది కదా ఫ్యాక్టర్స్. 8 1s are 8. ఓకే, 8k ప్లస్ k -1. నేను -k తీసుకుంటున్నాను. ఎందుకని? మల్టిప్లై చేస్తే ఓకే, ఇజ్ ఇట్ కరెక్ట్? 9k. చూడండి, నేను ఇది సాల్వ్ చేశాను అనుకోండి. నౌ ఐ విల్ గెట్ ద వాల్యూస్ k ఈజ్ ఈక్వల్ టు 1,1/8 వచ్చింది. కానీ ఆల్వేస్ వీఆర్ గోయింగ్ టు కన్సిడర్ ద పాజిటివ్స్. ఓకే, పాజిటివ్ ఇంటీజర్స్ అంటే k ఈజ్ ఈక్వల్ టు 1 కన్స్ట్రక్ట్ తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని బట్టి నేను బై యూజింగ్ k వాల్యూ ఐ విల్ గోయింగ్ టు ఎవాల్యుయేట్ x less than 6. x less than 6 అయినప్పుడు ఏం తీసుకోవాలి? x less than 6, p of x less than 6 అంటే దాన్ని ఎలా రాస్తాను? సెకండ్ వన్, x లెస్ దెన్ 6 అయినప్పుడు 6 కంటే తక్కువ ఉన్న వాల్యూస్ మాత్రమే, అంటే 1 2 0 1 3 4 5 6 అంటే ఎలా రాస్తాను దాన్ని? విచ్ ఇస్ ఈక్వల్ టు, దాన్ని ఎలా రాయాలి? p at x is equal to 0 plus p at x is equal to 1 plus p at x is equal to 3 plus p at x is equal to 4 plus px at x is equal to 5 less than 6 not equal to 6. అప్పుడు ఈ ఫంక్షన్ వాల్యూ ఏమవుతుంది నాకు? దిస్ ఇస్ 0 ఓకే ప్లస్ k ప్లస్ 2k ప్లస్ 2k ప్లస్ 3k. ఇంతే కదా? k అంతే కదా? 0k 2k 3k టిల్ 5k 1 2 3 4 5. ఓకే, ఇది ఏమవుతుంది? 5 6 7 8k. But we know that from our k value, k is equal to 1 కదా. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే p at x less than 6, what is our value? Answer is 8. Same like next ఏం తీసుకోండి? నెక్స్ట్ అండ్ దిస్ వన్, x less than or equal to 6. less than or equal to 6 అంటే కన్సిడర్ అప్ టు 6 ఈక్వల్ టు 6 అన్నారు. అంటే సేమ్ ఇదే ప్రాబ్లం నేను లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పెట్టాను అనుకోండి, అంటే ఏం తీసుకోవాలి? ఎక్స్ట్రా ఏది వస్తుంది నాకు? p at x is equal to 6 ఆల్సో. అప్పుడు నాకు ఎక్స్ట్రా ఏమి యాడ్ అవుతుంది? k స్క్వేర్ యాడ్ అవుతుంది. ఓకేనా? అంటే నాకు వాల్యూ ఏమొస్తుంది ఆఫ్టర్ సింప్లిఫికేషన్?
k square plus 8k. Okay, shall I take k common? Or we know that k is equal to 1. K is equal to 1 substitute చేసాక ఏమవుతుంది? K is equal to 1 substitute చేసాను అనుకోండి. What is our value? 8, 9. Px less than or equal to 6 అయినప్పుడు what is our value? 9. Okay. Then again, I'll going to find the last one, which is P at 0 less than x less than 5. Last చేస్తున్నాను, థర్డ్ వన్. ఓకే, ఇప్పుడు థర్డ్ వన్ చేస్తున్నప్పుడు ఎక్స్ అనేది వేటి మధ్యలో ఉండాలి? 0కి 5కి మధ్యలో ఉండాలి. డోంట్ ఇంక్లూడ్ 0 and 5 విచ్ ఈస్ లైస్ ఇన్ బిట్వీన్ 0 and 5. అంటే డోంట్ ఇంక్లూడ్ దిస్. ఓన్లీ నేను ఏవి ఇంక్లూడ్ చేయాలి? 0 and 5 అంటే 0కి 5కి మధ్యలో ఉన్న ఈ వాల్యూస్ మాత్రమే తీసుకోవాలి. అంటే నేను ఏం రాయాలి? P at 0 less than x less than 5, లేదు ఇక్కడే రాయండి, which is equal to what? P of x is equal to 1 plus P of x is equal to 3 plus P at x is equal to 4. x is equal to 1 అయినప్పుడు నాకు వాల్యూ ఏంటి? k. x equal to 3 అయినప్పుడు 2k. ఇది 2k అంటే ఎంత బేట? 5k. బట్ k వాల్యూ ఏంట? 1 into 5. What is the answer? 5. Like that you can find the this following random variable. ఇప్పుడు దీనికి అప్పుడప్పుడు మీకు మీన్ ఎలా కనుక్కోవాలి, వేరియన్స్ ఎలా కనుక్కోవాలి అండ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ కనుక్కోమన్నప్పుడు అవి నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఈ వీడియోని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి, గ్రూప్స్కి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.